డేవిడ్ అన్న, మీరు చాలా మిస్ అయినారన్నా. ఫలానా ఫేమస్ పాస్టర్ చర్చ్కి వెళ్ళానన్నా. ఎంతో అద్భుతమైన వర్తమానం చెప్పారు తెలుసా అన్న మీకు. ఓహో, అందుకోసమేనా మీరు గడిచిన 2 వారాలు చర్చికి రాలేదు? అవునన్నా, 2 వారాలు ఆ ఊర్లోనే ఉన్నా. నిన్నేనే వచ్చినా అన్న. సరే, పాస్టర్ గారు చేసిన ప్రసంగం ముఖ్యాంశం ఏంటి? క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు కాబట్టి ఆయన కొరకు మనం శ్రమ పడుట యుక్తమే. అద్భుతమైన ప్రసంగం. అందుకే అన్నాను మీరు మిస్ అయ్యారని. నేనేం మిస్ అవ్వలే బ్రదర్. ఆలోచించండి, 3 వారాల క్రితం మన పాస్టర్ గారు మీరు సంఘంలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగం ఏంటి? అంటే అది బాగా ఆలోచించండి బ్రదర్, అది మీకు గుర్తొస్తుంది. గుర్తొచ్చిందన్నా. మన కొరకు సిలువ వేయబడిన క్రీస్తు కొరకు సిలువ వేయబడిన వారి వల్ల మనం కూడా పని చేయాలి. ఆలోచించండి, ఆ ప్రసంగం ఈ ప్రసంగం ఒకటి కాదా? అవునన్నా. అందుబాటులో ఉన్నవి ఏవి మనకు విలువైనవిగా కనిపించవెందుకు? అందని వాటిని చాలా అద్భుతంగా ఊహించుకుంటాం. మన పాస్టర్ని నువ్వు చిన్న చూపు చూస్తున్నావు కాబట్టి ఆయన చెప్పిన వాక్యం నీ మనసుకు ఎక్కట్లేదు. అదే వాక్యం వేరే ఫేమస్ దైవజనుడు చెప్పేసరికి శభాష్ అని చెప్పేసి చప్పట్లు కొడుతున్నావు. మారాలి బ్రదర్, మన ఆలోచన విధానం మారాలి. తనకిష్టమైన కాపరిని దేవుడు నీకు నియమించాడు. ఆయన విలువ తెలుసుకొని ప్రవర్తిస్తే మీరు విశేషంగా దీవించబడతారు. నిజమే అన్న, ఇప్పుడు నాకు అర్థమైంది.